గొట్టువాడ పంచాయతీ సూరపరాజు చెరువు ఈవేళ వచ్చి చూసాం. చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, సుమారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రైతులు చెప్పిన దాన్ని బట్టి 46 ఎకరాల విస్తీర్ణం గల చెరువు. దీని మీద సుమారు 100 ఎకరాలు ఆయకట్టు కలిగిన ఈ చెరువు గర్భం 46 ఎకరాలు అయితే, దీని కింద రైతుల తాలూకా ఆయకట్టు 100 ఎకరాలు. ఈ చెరువు మీద వచ్చిన దీంతోనే ఈ 100 ఎకరాల గర్భం కూడా ఆధారపడి వర్షాధారం కాలవ ఇందాక మరి నరికేశారంటే, మరి దీన్ని గవర్నమెంట్ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారా అన్నది మాకు అర్థం కావట్లేదు. గత 10 రోజుల క్రితం జరిగిన ఇష్యూని గత సోమవారం నా దృష్టికి తీసుకొస్తే రైతులందరినీ కూడా, వేళ నేను లోకల్గా అందుబాటులో లేవు, మేము మా రైతులందరినీ కూడా కలెక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఈయన ఇరువోతు అప్పలనాయుడు గారు అని చెప్పి గత గవర్నమెంట్లో రైతు సంఘ అధ్యక్షుడు సబ్బవరం మండలం రైతు సంఘ అధ్యక్షుడిగా ఉన్న ఇరువోతు అప్పలనాయుడు గారు, మరి ఏదైనా ఎవరికైనా ల్యాండ్ ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్స్, పోరంబోకు ల్యాండ్స్ ఏవో ఒకటి ఇస్తారు. ఇరిగేషన్ ట్యాంక్స్ని కానీ ఇరిగేషన్ దీన్ని కానీ ముట్టుకోవడం అంటే అసలు చాలా ఎన్నో పర్మిషన్లతో కూడుకున్నది. అందులోని సోషల్ ఫారెస్ట్ వాళ్ళు వేసిన మొక్కలను మీరు ధైర్యంగా నరకగలిగారంటే మరి దీని వెనకాతల ఎంతమంది హస్తాలు ఉన్నాయో మాకు తెలియటం లేదు. ఇప్పుడు దీని గురించి మీరు తెలుసుకుంటే 2014లో హుదూద్ తుఫాన్ తర్వాత ఇక్కడ ఏదో కొన్ని చెట్లు హుదూద్ తుఫాన్ కొన్ని పడిపోయి వాటిని నరుక్కుందామని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ ఉన్న రైతులు ఆలోచించుకొని పడిపోయిన చెట్లు ఎందుకు ఉంచడం, అలాగా దాన్ని తీసుకుంటే బాగుంటుంది కదంటే వాటిని నరకనివ్వకున్నా అప్పుడున్న నాయకుడు కోర్టుకి వెళ్ళి హైకోర్టులో వాళ్ళని ఆ చెట్లు కూడా నరకనివ్వకున్నా ఆపిన పరిస్థితి. మరి గత గవర్నమెంట్లో చిన్న మొక్క నాటితేనే ఒక వైస్ ఎంపీపీ మీద వాల్టా యాక్ట్ గురించి మాకన్నా రెవెన్యూ వాళ్ళకి బాగా, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, వీళ్ళందరికీ బాగా ఐడియా ఉంటుంది వాల్టా యాక్ట్ గురించి. మాకు కూడా స్వానుభవం ఉంది. గత 2011 ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో జనరల్గా గ్రామ సర్పంచ్ అంటే ఆ గ్రామంలో ఉండే స్కూల్స్ కూడా చైర్మన్ సర్పంచ్ గారు అవుతారు. అలాగే తవ్వానపాలెం అనే గ్రామంలో ఆ స్కూల్ చైర్మన్గా ఆ రోజు బోకం సూర్యనాయుడు గారు ఉండి ఆ చిన్న మొక్క ఏదో అడ్డొస్తుందని చెప్పి మొక్కను తొలగిస్తే ఆ రోజు అక్కడ ఎవరో కంప్లైంట్ చేస్తే మొక్కను తొలగించినందుకు 3 రోజులు జైలు శిక్ష అనుభవించుకు వచ్చాడు. చిన్న మొక్క అండి. ఈ చెరువు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. మరి గత 10 రోజులు ముందు ఈ చెరువులో సుమారు ఈ చెరువు తాలూకా ఆస్తి నేరేడు చెట్లు అవనివ్వండి, తుమ్మ చెట్లు అవనివ్వండి, యూకలిప్టస్ అవనివ్వండి, మద్ది చెట్లు అవనివ్వండి, ఇవన్నీ 10 రోజుల క్రితం నరికేసి ఉన్నాయి. ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉన్నారు ఇటు పరిస్థితి ఎలాగుందో. ఇక్కడ హైకోర్టుకి వెళ్ళి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఈ ఇరిగేషన్ ప్రాపర్టీని టచ్ చేయడానికి లేదని చెప్పి హైకోర్టుకి వెళ్ళి నిలుపుదల చేసిన వ్యక్తి. మరి ఈవేళ ఆ వ్యక్తికి తెలియదండి ఇది ఇరిగేషన్ ఆస్తా, గవర్నమెంట్ ఆస్తా, లేదంటే మేము అందరం కలిసిపోయాం కాబట్టి ఇంకెవడైనా అడగడానికి ఎవడో లేడు, మేము పంచుకు తినేది వచ్చానని చెప్పేసి అనుకుంటున్నారా? ఈవేళ సుమారు మీరు